హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 26వ భాగం వినండి. అమ్మమ్మ పడుకోవాలి అంటే నిద్ర మాత్రలు కలిపేయాలి అని సలహా ఇచ్చింది కదా ఆద్య. అక్కడి నుండి కొనసాగింపు. ఏంటి ఇద్దరూ ముచ్చట్లు చదువుకోకుండా అంటూ వచ్చింది రాజేశ్వరి. డౌట్స్ అడుగుతుంటే నీకు ముచ్చట్లా కనిపిస్తున్నాయా? నువ్వు చెప్పక్క అంది ఆద్య హాస్నితో. వీళ్ళు చదువుకుంటున్నారులే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. అమ్మయ్య, వినలేదు, లేకపోతే అయిపోయేవాళ్ళం అంది హాసిని. భోజనాలు చేశాక ఆవిడకి పాలు కలిపి పట్టుకు వెళ్ళడం కోసం ఆద్య కోసం ఎదురు చూస్తోంది. ఆద్య వచ్చి దగ్గర నిలబడి చేయి చాపింది. దాంట్లో 2 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఒకటి సరిపోతుందేమో అంది హాసిని. ఆ ఒక్కటి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు సరిపోతుంది, వచ్చే వరకు ఉండాలి కదా, ఇంకొకటి వేసేయి అంది ఆద్య. పాలల్లో వేసి కలిపి తీసుకువెళ్ళి ఇచ్చింది. ఈరోజు ఏదో దిగులుగా ఉంది. నా షెల్ఫ్లో నిద్ర మాత్రలుంటాయి, ఒకటి ఇలా ఇవ్వు అంది రాజేశ్వరి. ఆ మాట విన్న వెంటనే హాసిని చేతులు గడగడలాడాయి. పాలు ఎక్కడ పెట్టేసి వెళ్ళి ఎక్కడ పెద్దమ్మా అంది. అక్కడో ఎక్కడో పెట్టాను చూడు. ఎక్కడ అంటే? వెతకవు, నీకన్నీ ఎదురుగా కనిపించాలి అంది విసుగ్గా రాజేశ్వరి. ఇదిగో ఇదేనా అని తీసుకొస్తుంటే అన్నీ ఎందుకు, ఒక ట్యాబ్లెట్ తీసుకురా అని కసిరింది. మళ్ళీ వెళ్ళి ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుని పాలు తాగి పడుకుంది. బయటకొచ్చి పెద్దమ్మ నిద్ర మాత్రం వేసి పడుకుంది అంది హాసిని. ఏయ్, మనమే కదా 2 ట్యాబ్లెట్లు కలిపాం అంది ఆద్య. అది కాకుండా ఇంకొకటి వేసుకుని పడుకుంది అంది. అమ్మో, ఏదైనా అవుతుందంటావా అంది ఆద్య. నాకు అదే భయంగా ఉంది అంది హాసిని. నీ చేతిలో మొబైల్ ఉంది కదా, నెట్లో కొట్టు, 3 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది కదా అంది. నెట్లో సెర్చ్ చేసి చూసి ఏం కాదులే, పెద్దగా ప్రమాదమేమీ ఉండదు, కానీ పెద్ద వయసు కదా, ఏమైనా అయితే అంది. అందుకని ఏం చేద్దాం ఇప్పుడు? ఆవిడ దగ్గర కూర్చుని ఉందామా? ఎలాగో చేసింది ఏదో చేసేసాం కదా, పద ఆదిత్య దగ్గరికి వెళ్దాం అంది. పెద్దమ్మ ఇంకా పడుకుందో లేదో అంది హాసిని. ఏం తెలివితేటరా బాబు, 3 నిద్ర మాత్రలు కలిపాక ఇంకా పడుకోకుండా ఉంటారా ఎవరైనా? వెళ్ళి చూసిరా అంది తల కొట్టుకుంటూ ఆద్య. గుర్రుపెట్టి నిద్రపోతోంది అంది హాసిని వెళ్ళి చూసి వచ్చి. మరింకేం, పద ఇంటికి తాళం వేసుకుని వెళ్దాం అంది. ఇద్దరు ఇంటికి తాళం వేసి వెళ్ళి ఆదిత్య ఇంటి తలుపు కొట్టారు. ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చి ఆదిత్య డోర్ తీశాడు. గుమ్మం ముందు ఇద్దరు నిలబడి ఉన్నారు. మీరిద్దరూ ఏంటి ఈ టైంలో ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా. లోపలికి వచ్చి చెప్పచ్చా, ఇక్కడ ఉండగానే చెప్పాలా అంది ఆద్య. మా ఇంట్లోకి మీరెందుకు రావడం? ఇంట్లోకి ఏమొద్దు, చెప్పండి ఏంటి విషయం అన్నాడు అలా గుమ్మానికి అడ్డంగా నిలబడి. అక్క, నువ్వు ఇక్కడే ఉండక్క, నేను కాలనీలో మైక్ ఉంటుంది, అది తీసుకొస్తాను, అప్పుడు చెప్దాం అంది ఆద్య. నువ్వు అసలు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావా అన్నాడు ఆదిత్య. నా మాట కూడా అదే, నువ్వు అసలు ఒక వయసులో ఉన్న కుర్రాడిలా ప్రవర్తిస్తున్నావా? ఈ అమ్మాయి నీ వెనకాల అలా పడుతుంది, కనీసం చూడనన్నా చూస్తున్నావా దీన్ని అంది ఆద్య. ఛీ, నీ మాటలు, నువ్వు లోపలికి రండి అని పక్కకు తప్పుకున్నాడు. హాసినిని చూస్తూ, నువ్వు దగ్గరుండి ఇవన్నీ నేర్పిస్తున్నావా దీనికి అన్నాడు. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది హాసిని. ఇంత పెద్ద కూతురున్న తల్లి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అన్నాడు ఆదిత్య. ఇది మా అమ్మ కాదు, ఆ విషయం చెప్పాలని పాపం 2 రోజుల నుంచి తల పగలగొట్టేసుకుంటోంది అంది. ఏం చదువుతున్నావు నువ్వు అన్నాడు. ఇంటర్ అంది. ఇంటర్ చదివి స్కూల్లో జాబ్ చేస్తున్నావా? ఏ క్లాస్కి చెప్తావు అన్నాడు. కాదు, ఆఫీసు అంది. నీకేం తోచక బుర్రలో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయనుకుంటా, శుభ్రంగా చదువుకోవచ్చు కదా అన్నాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వు చదువుకున్నావా అంది ఆద్య. ఆద్య నెత్తి మీద ఒక్కటేసి, నేను చదువుకోలేదు కనుకే ఆ కష్టం తెలుసు, అందుకే మిమ్మల్ని చదువుకోమంటుంటా, వెళ్ళండి, మీ అమ్మమ్మ వచ్చిందంటే ఇద్దరిని రోడ్డు మీద పెట్టి కొడుతుంది అన్నాడు. ఆవిడ రాదు, పడుకుంది అంది ఆద్య. అంటే నిద్ర మాత్రలు ఏమైనా కల్పించారా ఏంటి అన్నాడు మాధవ్. నువ్వు ఇంటెలిజెంట్ రా అబ్బాయి అంది ఆద్య. అంత పెద్దావిడికి నిద్ర మాత్రలు ఇచ్చారా? ఏదైనా అయితే అన్నాడు ఆదిత్య. ఏం కాదు, అక్క నెట్లో కొట్టి చూసిందిలే, 3 మాత్రలే వేస్తా అంది ఆద్య. 3 మాత్రలు ఇచ్చారా? ఇంటికి వెళ్ళండి ఫస్ట్ అన్నాడు. అది ఎందుకు వచ్చిందో నీకు అర్థమైంది. నీ నోటితో ముచ్చటగా 3 ముక్కలు వినాలని ఇష్టపడుతుంది, ఆ 3 ముక్కలు చెప్పేయచ్చు కదా అంది ఆద్య. పెద్దావిడ ఏమవుతారు నీకు అన్నాడు హాసినిని చూస్తూ. పెద్దమ్మ అంది. మీ పెద్దమ్మని అడుగు, నేను ప్రేమించిన వాళ్ళ గతి ఏమవుతుందో. ఇలాంటి ప్రేమ దోమని మనసులో పెట్టుకోకుండా హాయిగా ప్రైవేట్గా కట్టి చదువుకో.
వెళ్ళండి, ఆవిడ్ని చూసుకోండి. నిద్ర మాత్రలు ఇచ్చారా? నిద్దట్లోనే పోతే అన్నాడు. అలా జరుగుతుందంటారా? అంది హాసిని. ఏమో జరిగితే. మళ్ళీ మీరు మా ఇంటికొచ్చారు, మేమేదో చెప్పి చేయించామంటారు అందరూ అన్నాడు. అంతవరకు వస్తే నేనే ఆవిడ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు కలిపాను అని చెప్పేస్తాలే. రావే వెళ్దాం అంటూ ఆద్య చేయి పట్టుకుని తీసుకువెళ్తోంది హాసిని. ఏదో చెప్పాలనో అడగాలనో వచ్చావనుకుంటా అన్నాడు వెనక నుండి. అడగక్కర్లేకుండానే ఆన్సర్ దొరికిందిలే అని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వస్తూ, వాడికి ఏదో చెప్పాలనుకున్నావు, నువ్వు చెప్పలేదు, అతను ఏమీ నీకు చెప్పలేదు, వచ్చేసావు అంది ఆద్య. చెప్పక్కర్లేదు, నాకు తెలిసిపోయింది. అతని ముఖం చూస్తే మన మాటలకి నవ్వు దాచుకుంటున్నాడు. నాకు అర్థమైంది, అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని అంది. అదెలా చెప్పమ్మా? నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైంది అంది. దాన్ని వదిలే, ఇప్పుడు పెద్దమ్మ సంగతి చూడు. ఏదైనా అవుతుందంటావా? మూడిచ్చేశాము అంది. ఏం కాదులే, పడుకో. ఒకవేళ ఏదైనా అయితే అదే చెప్పు. నువ్వు టార్చర్ భరించలేక మేమిద్దరమే ఇచ్చామని అంది ఆద్య. ఇద్దరూ వెళ్ళి పడుకున్నారన్నమాటే కానీ హాసినికి నిద్ర పట్టలేదు. వెళ్ళి రాజేశ్వరి పక్కన కూర్చుంది. మధ్య మధ్యలో ఊపిరి ఆడుతోందో లేదో చూస్తూ కూర్చుంది. తెల్లవారు లేచి హాసిని కనిపించక అమ్మమ్మ రూముకి వస్తే అక్కడ కూర్చుని నిద్రపోతోంది. అక్కాలే, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అంది ఆద్య. పెద్దమ్మేంటి ఇంకా లేగలేదు అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది హాసిని. లేదు, ఊపిరాడుతోంది అంది. మరి ఇంకేంటి ఇంకా లేగలేదు అంది. ఇద్దరు అక్కడే మంచం దగ్గర గెడ్డెంగిన చేయి పెట్టుకుని అలా కూర్చొని ఉన్నారు. మెలకు వచ్చి లేచి చూసి, ఏంటి ఇంత తెల్లారిపోయిందా? నేను ఇంతసేపు పడుకున్నానేంటి? మీరిద్దరూ ఏంటి ఇలా కూర్చున్నారు? వెళ్ళి రెడీ అవ్వండి అంది రాజేశ్వరి. నువ్వెంతకీ లేవకపోతే భయమేసి ఇక్కడ కూర్చున్నాం అంది ఆద్య. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా రెడీ అయినా బస్సు అందుకోలేము అంది హాసిని. అవును, ఏంటి ఒక్క మాత్రకే నాకు అంత నిద్ర పట్టేసింది? ఎప్పుడూ లేదే ఇలాగా, ఏంటో అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. నువ్వు మాత్రలు చింపావు కదా, రేపర్లు ఎక్కడ పడేశావు అని అడిగింది చిన్నగా హాసిని. మన బాత్రూంలో కమోడ్లో వేశాను అంది ఆద్య. జయ ఫోన్ చేసి ఆదిత్యకి, ఒకసారి ఇంటికి వస్తావా, నీతో మాట్లాడాలి అంది. వస్తున్నాను మేడం, ఏదైనా అర్జెంటా అన్నాడు. కొంచెం అర్జెంటు, అలాని కంగారుగా రాకుండా నిదానంగా రా అంది జయ. ఓకే మేడం, వచ్చేస్తున్నాను అన్నాడు. ఎక్కడికి తమ్ముడు మళ్ళీ? ఈరోజు అమ్మాయితో మాట్లాడతానన్నావు అనుకుంటా అన్నాడు. జయ మేడం ఫోన్ చేశారు, ఎందుకో అర్జెంటుగా రమ్మంటున్నారు. వాళ్ళు ఎలాగూ రావటానికి ఇంకా టైం పడుతుంది కదా. నేను ఇప్పుడు వెళ్తున్నాను, నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేసి ఆ అమ్మాయి నెంబర్ తీసుకో అన్నాడు. పాపం నీతో చెప్పాలని ఆవిడకి నిద్ర మాత్రలు కలిపి పడుకోబెట్టి మరీ వచ్చింది. నువ్వేమో తిట్టి పంపించేశావు. ఒకసారి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని ఆదిత్య మొహం చూసి, అదే నీకు కుదరకపోతే పర్లేదు, నేను ఫోన్ నెంబర్ తీసుకుంటాలే అన్నాడు. ఆదిత్య రెడీ అవుతుంటే కూడా తిరుగుతూ, నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాక నువ్వు మాట్లాడాలి, మాట్లాడకపోతే మళ్ళీ ఈ రోజు కూడా ఇదే పని చేస్తారు వాళ్ళు. పొరపాటున ఆవిడికి ఏమైనా అయితే వాళ్ళిద్దరూ రిస్క్లో పడతారు అన్నాడు. ఇక చేయలే, భయపడి ఉంటారు నిన్న. అయినా అది చిన్నపిల్లలా ఉందా? నాకు సినిమాల్లో డైలాగులు చెప్పించారు, అవన్నీ ఇది డైరెక్ట్గా చెప్పేస్తోంది. వికాస్ పెంపకం కాదు కానీ ఈ పిల్లని పూర్తిగా వాయుగుడికాయని ముదురు పుచ్చకాయని చేసేశాడు. మాట్లాడుతుంటే నవ్వొస్తోంది, నవ్వితే దాన్ని అలసిగా తీసుకుని ఇంకా రోజు అలాగే మాట్లాడుతుంది అని కోపడ్డాను. ఆద్యలో అమల పోలికలు చాలా ఉన్నాయి అన్నాడు. ఏంటో తమ్ముడు, నువ్వు నాకు అస్సలు అర్థం కావు. నేనేమో వయసులో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను, నువ్వు చిన్న పుల్లె గురించి మాట్లాడుతున్నావు. ఈ శాడిస్ట్ మనిషి దగ్గర ఉంచారంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో కొంచెం మాట్లాడితే అమ్మాయికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా అన్నాడు. నీ రికమెండేషన్ మరి, మాట్లాడకపోతే ఏం చేస్తాను? సరే, నువ్వు ఫోన్ నెంబర్ తీసుకో. ఆదిత్య కూడానే వచ్చి గేటు దగ్గర దింపి అక్కడే వెయిట్ చేస్తున్నాడు మాధవ్. లేటుగా లేచారు కనుక ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదని ఇంట్లోనే కూర్చున్నారు హాసిని ఆద్య. ఆదిత్య జయని కలవటానికి వెళ్ళాడు. ఏమైంది మేడం, ఏదైనా ఇబ్బందా అన్నాడు లోపలికి వెళ్ళి కూర్చుంటూ. నిన్న ముహూర్తం అయ్యి 2 షాట్లు తీసింది, ఇంకా వర్క్ ఉండగానే నటించే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అంది. ఎందుకని అన్నాడు. ఎవరో బెదిరించారనుకుంటా, ఈ సినిమాల్లో నువ్వు చేస్తే ఇక ఛాన్స్ ఉండదని. నాకు అర్థమైంది వాళ్ళ మాటలు పట్టి. అదే ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులు కూడా పోయినట్టే అంది జయ.
మరి ఇప్పుడు ఎలా? అశు ఏం చేస్తోంది అన్నాడు. నిన్న సాయంకాలం నుండి అలా దిగులుగానే ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు ఇంకా లెగలేదు అంది. ఒకవేళ నిన్న ఏదైనా పని ఉండి వెళ్ళారేమో. ఈవేళ వస్తారు కదా షూటింగ్కి అందరూ, చూడండి అన్నాడు. లేదు, నేను అందరికీ ఫోన్ చేశాను. రావట్లేదు, ఏమీ అనుకోవద్దు అని చెప్తున్నారు అంది. ఇదేంటి మేడం, యశస్వి గారు ఇంత స్ట్రాంగ్ గ్యాంగ్ ఉందా బయట? వాళ్ళు చేస్తున్న పనిది. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళందరినీ ఎదిరించి మూవీ తీద్దామా, ఊరుకుందామా అన్నాడు. ఎదిరించి తీయగలమంటే ఊరుకోవద్దన్నా అంటూ వచ్చింది ఆశు. అశు, నువ్వు ఎదురు వెళ్తోంది ఎవరికో కాదు, నీ తండ్రికి. ఆయన జైల్లో ఉన్నా ఎంత స్ట్రాంగ్ అన్నది ఈ పాటికి నీకు అర్థమైంది అనుకుంటా. ఆయన బయటకు వచ్చాక వచ్చే ఇబ్బందులు కూడా ఒకసారి మీరిద్దరూ కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాడు ఆదిత్య. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.